దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కమ్ముల కరీంనగర్ ఎమ్మెల్యే గారైతే మొత్తం దేశాన్ని విభజించాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి చేస్తున్నది. ఏ కూటమి? లిక్కర్ కూటమి చేస్తున్నది. దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినట్టే ప్రజలు రాళ్లతో కొట్టాలి వీళ్ళను. ఇప్పటికే మతం పేరుతోని ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం ఇవ్వాలా 3 ముక్కలే చేయాలా. ఈ దేశం పరిస్థితి ఇవ్వాలా. ఈ దేశంలో అరాచకాలు చేసేది ఎవరు? భాషా పేరుతోని ప్రాంతం పేరుతోని ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. ఇవాళ దేశాన్ని విభజిస్తారా? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యలా? కానీ చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు విలువాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటా కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. మొన్న ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు. వీళ్ళ పోటీ వాళ్ళు పెట్టలే, వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే, కలిసి పనిచేసారు. ప్రజలు గుర్తించిన వాటే మీరు ఇద్దరు ఒకటే గుర్తించిన వాటే మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మాకు అంతెందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దానిలో ఎవరుంటారు? కార్పొరేటర్లు, జీహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి 3 పార్టీలు ఒకటే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం 3 కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి 3 పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటా కాదా? ఒక్కసారి 3 సార్లు ఇప్పుడు చెప్తున్నాను. చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసి వేరు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటైనారు. 2, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. 3, ఇప్పుడు లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒకటా కాదా? బీజేపీని ఎదుర్కోవడానికి, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైరు. దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఏ పార్టీని సంకలు పెట్టుకుని ఈ 2 పార్టీలు కలిసి, ఈ 3 పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాటి మీ కుట్రలు, మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది, మీ కుట్రలు ఏందో బయటపడతాయి. అంటే దానిలో ఉంటుంది, దీనిలో ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే, మేము ఒకటే కదా వాళ్ళ ఫీలింగ్ అంతే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరే గెలిచారు, కార్పొరేటర్లు ఇద్దరే. కానీ 20 మంది బీఆర్ఎస్ దాన్ని కలుపుకున్నారు. 20 మంది బీఆర్ఎస్ దాన్ని కలుపుకున్నారు. ఒక ఎంపీ ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 55 కాక ఇంక ఓట్లు అంటే దాదాపు 72 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అయినా పోటీ అంటున్నది. ఎంఐఎం పార్టీకి 44 కార్పొరేటర్లు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి దాదాపు 44 వచ్చింది, 39 వచ్చింది. మాకు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు బలం లేకుండా పోటీ చేస్తున్నాం. మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం. వాళ్లకు బలమును కూడా పోటీ చేస్తలేరు. వాళ్ళ పార్టీ నాయకుల మీద, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకే విశ్వాసం లేదు. ఏంటంటే ఎంఐఎం పార్టీని గెలిపించాలని చెప్పి 2 పార్టీలు ప్రయత్నిస్తారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి.
నువ్వు అడ్డుకుంటే ఏమవుతుంది? నువ్వు నిరంజన్ నువ్వు పార్లమెంట్ లా నీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగదు. అది 100% జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసారు. అన్ని పార్టీల కోరిక మేరకు, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశవ్యాప్తంగా పర్యటించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నది, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక అనుగుణంగా రేపు పార్లమెంట్ కు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు, ఆమోదం పొందడం ఖాయం. నువ్వు అడ్డుకుంటే ఉన్నది నువ్వు ఓడి సంవత్సరాలకి తుపాకీ కత్తి తింటే నిప్పించోడంటారు. నేను ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో సనాతన ధర్మం కోసం, ఈ దేశం కోసము ధర్మం కోసం పనిచేసే క్రమశిక్షణ గల సంస్థ ఆర్ఎస్ఎస్. ఇది మేం చెప్పింది కాదు, ఇంకా అప్పుడున్న ఇందిరాగాంధీ గారే చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏందో, ఆర్ఎస్ఎస్ అంటే ఎంఏ పార్టీకి భయం, ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం, ఈ పార్టీలకు భయం ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి దేశము ధర్మము సమాజం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో హిందూ సమాజం యొక్క సంఘటితం కోసం నిత్యం ఈ దేశం కోసం, దేశంలో ఏ అభద్రం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళ సేవా కార్యక్రమంతో పాటు దేనికైనా సిద్దమై ఉండేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఈ దేశంలో బాంబులు పేల్చినటువంటి, బాంబు దాడులు చేసిన వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తే శవయాత్రలు చేయలే. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఉగ్రవాదులను, టెర్రరిస్టులు ఎన్కౌంటర్ చేస్తే శవయాత్రలు చేయలే, ఎక్కడ సంతాప సభలు పెట్టలే, వాళ్ళ బేల కోసం ప్రయత్నం చేయలే. దేశంలో ఉగ్రవాది పట్టుబడితే ఆయన షెల్టర్ ప్లేస్ ఎక్కడ అంటే నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు, ఓవైసీ హాస్పిటల్. అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్లో దేశంలో ప్రమాదకరమైన ఉగ్రవాది సమస్య మెయిన్ లీడర్ దొరికిండు నీ హాస్పిటల్లో. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఉగ్రవాదులు దొరకరు, తీవ్రవాదులు దొరకరు. నీ ఓవర్సిటీలో గాని, నీ హాస్పిటల్లో గాని, నీ దారు స్థలంలో గాని ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు ఒక అడ్డగా మారింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో దేశభక్తులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇది ఆర్ఎస్ఎస్ కున్న తేడా. ఆర్ఎస్ఎస్ ను విమర్శించడానికి ఈ దేశంలో నూక జల్లంటే, ఈ భూమి మీద నూక జల్లంటే వాళ్ళకి రాసి పెట్టుకోవాలి. నీ పార్టీ ఓల్డ్ సిటీకి పరిమితం. నేను తోపు కానీ మేము పోటీగా మా పార్టీ ఇట్లా అంటే ఓల్డ్ సిటీ దాటి బయట పోటీ చేసే తమ్మునికి ఉందా చెప్పరాదు. ఎందుకు చేస్తలేవు? నువ్వు హైదరాబాద్ దాటి ఓల్డ్ సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తావు? నువ్వు చాలా పవర్ఫుల్ కదా, వగ్బోర్డు బిల్లు అల్లుకున్న దమ్ముని దగ్గర ఉంది కదా, నువ్వు బయట ఎందుకు పోటీ చేస్తావు? అక్కడెక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తావు, ఇక్కడెక్కడ పోటీ చేస్తావు. మరి తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము నీకు ఎందుకు లేదు? నువ్వు ముస్లిం సమాజం కోసం పనిచేస్తావు అయితే ముస్లింస్ అందరూ చెప్తే ఇంటారంటే, ముస్లిం అందరూ చెప్తే ఓట్లు వేస్తానంటే నువ్వు తెలంగాణ ఓడిసిన దాన్ని బయట ఎందుకు పోటీ చేస్తావు? ఎప్పుడు ఏదో పార్టీకి అమ్ముడు ఓడేనే. ఎప్పుడు నీ కుటుంబం, ఆ కేసీఆర్ కుటుంబం అంటే నీ కుటుంబం కట్టనే. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ముగాడము, వాళ్ళ వ్యాపారాలు మంచి చూసుకోవడము, అక్రమంగా పైసలు సంపాదించుకోవడం, ఇది ఓవైసీ కుటుంబం యొక్క ఆనవాయితీగా మారింది వాళ్ళకి. కాబట్టి నువ్వు మాడితే ఇవాళ దయ్యాలు వేదాలు వలిచినట్టే. కాబట్టి ఓవైసీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగది. నువ్వు రాసి పెట్టుకో. ఇంతవరకు నువ్వు అడ్డుకుంటే ఏదాగింది, ఇప్పుడు ఏదాగుతుంది?